బాలకృష్ణ పిఎస్ శేఖర్ పదవిలో ఉన్నట్ట లేనట్ట తొలగించామని అంటున్నా ఆ విషయాన్ని ఇంతవరకు ఎమ్మెల్యే బాలకృష్ణ గాని టీడీపీ నాయకత్వం గాని బహిరంగంగా ప్రకటించలేదు. ఇది హిందూపురం టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాడో పేడో తేల్చుకునేందుకు బాలకృష్ణను కలిశారు. బాలయ్య పిఏ శేఖర్పై ఫిర్యాదుల వెల్లువ. బాలయ్యను కలిసిన హిందూపురం టీడీపీ నేతలు. పిఏ తొలగింపును ఎందుకు బహిరంగంగా చెప్పడం లేదని ప్రశ్నలు. శేఖర్ కారణంగా హిందూపురంలో టీడీపీ నాశనమైందని ఆవేదన. కార్యకర్తల మాటలు విని చలించిపోయిన బాలయ్య. హిందూపురం పంచాయతీ హైదరాబాద్కు చేరింది. హిందూపురం నియోజకవర్గంలో బాలయ్య ప్రతినిధిగా వ్యవహరిస్తున్న శేఖర్ ఆగడాలు విని బాలయ్య చెలించిపోయారు. నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు హైదరాబాద్లో బాలకృష్ణను కలిశారు. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ టీడీపీ శ్రేణులు తమ గోడును బాలయ్య ముందు వెళ్లబోసుకున్నారు. పిఏ శేఖర్ కారణంగా ఏనాడు తాము బాలకృష్ణను నేరుగా కలుసుకోలేకపోయామని కార్యకర్తలు వాపోయారు. నియోజకవర్గాన్ని చూసుకోవాలని మీరు శేఖర్ను పంపిస్తే ఆయన పూర్తిగా అవినీతి కార్యకలాపాల్లో మునిగిపోయి పార్టీని భ్రష్టు పట్టించారని చాలామంది ఫిర్యాదు చేశారు. శేఖర్ తీరును ప్రశ్నించిన వారిని పార్టీ నుంచి బహిష్కరించారని బాలయ్య దృష్టికి తీసుకొచ్చారు. అవినీతి పైన ఎప్పుడు మేము నిలదీస్తుంటాం. ఈ శేఖర్ పైన అవినీతి పైన నిలదీసేదానికి పార్టీలో ఇంకా మాతో సస్పెండ్ చేసినారు. ఎక్స్ప్లెయిన్తో నాకు పని లేదండి, నాకు శేఖర్ గారు చెప్పారు, నేను తీసేశాను అంతే. ఒకటే మాటే చెప్పాను. అదే మాట ఇప్పుడు బాలకృష్ణ గారితో అడిగాం. నిన్ను కూడా మేము మెసేజ్ పెట్టాం, బాలకృష్ణకి మేము రావాలా వద్దా అని. రాండి అని చెప్పాడు. సార్ ఎందుకు మీరు సస్పెండ్ చేస్తారో నాకు చెప్పండి అంటే రీజన్కి ఎక్స్ప్లెయిన్ ఏమి ఇవ్వలేదు, కానీ అదేదో పొరపాట్లు కొన్ని జరిగింటాయి, ఇప్పుడు మీరు ఇమీడియట్గా పార్టీలోకి తీసుకుంటున్నామని చెప్పి కండువాకి. కార్యకర్తల ఆవేదన విని చెలించిపోయిన బాలకృష్ణ ఇకపై తానే అన్నీ చూసుకుంటానని భరోసా ఇచ్చారు. నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించే ఆలోచన ఉందని తెలిపారు. మండల కమిటీలు వేసి పార్టీ నాయకులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మణిగిపోయిందంటే మణిగిపోతా, నేనేదంటే అది అక్కడ ఎవరైనా సరే, నేనేదంటే అది మనవాడితో మాట్లాడాను, మీకు అందరితో మాట్లాడతాను. వాళ్ళు వీళ్ళని లేదు, అంతా ఒకటే, అందరూ ఈ తెలుగుదేశం కుటుంబ సభ్యులే. సో అంతా నా మాటను కాదనరు. నేను ఏదైతే ఒక దిశానిర్దేశం ఇవ్వబోతున్నాను. హిందూపురం నియోజకవర్గం సమస్యలు, పిఏ శేఖర్ ఆగడాలపై తాము చెప్పిన మాటలను బాలకృష్ణ సానుకూలంగా విన్నారని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కమిటీలు వేసుకొని డెవలప్మెంట్ కమిటీ ఒకవైపు, మరోవైపు పార్టీ సంబంధించినటువంటి అభివృద్ధి కమిటీ ఒకవైపు, రెండు కూడా ప్యారలల్గా చేసుకుంటూ పార్టీని అదేవిధంగా అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేసుకుందని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఎన్నో రోజులుగా ఇక్కడ ఒక కార్యక్రమంలో అందరూ కూడా అవినీతిని ప్రోత్సహిస్తున్న వ్యక్తి గురించి చాలా బాధపడుతూ ఎన్నో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అలాంటి భవిష్యత్తులో ఉండవు, ఆ వ్యక్తి మళ్ళీ రాడని చెప్పేసి ఆయన స్వయం చెప్పడం జరిగింది. కాబట్టి బాలయ్య మాటలతో సంతోషం వ్యక్తం చేసిన పిఏ శేఖర్ను తొలగించిన విషయాన్ని ఎందుకు బహిరంగంగా ప్రకటించడం లేదని అనుమానం మాత్రం హిందూపురం టీడీపీ కార్యకర్తలను తొలిచేస్తూనే ఉంది. ప్రదీప్, సీనియర్ కరెస్పాండెంట్. పదవుల పంపిణీ చేపట్టిన వేళ టీఆర్ఎస్లో కొత్త రాగం వినిపిస్తోంది. పార్టీని చూసుకునేందుకు కాస్త సమయం కేటాయించేందుకు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలనే మాటలు టీఆర్ఎస్లో వినిపిస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎవరైతే బాగుంటుందో కూడా పార్టీ నాయకులు నాయకత్వానికి సూచిస్తున్నారు. టీఆర్ఎస్లో మళ్లీ తెరపైకి వర్కింగ్ ప్రెసిడెంట్. పదవులపై సమీక్ష సందర్భంగా పార్టీ నేతల అభిప్రాయం. కేసీఆర్ దృష్టికి వర్కింగ్ వ్యవహారం. ఎన్నికలకు వర్కింగ్ ప్రెసిడెంట్ అవసరమంటున్న నేతలు. కేటీఆర్, కవితలపై చర్చ. పదవులపై కసరత్తు చేస్తున్న టీఆర్ఎస్ ముందుకు మరోసారి వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తావన వచ్చింది. పోస్టులపై అభిప్రాయ సేకరణ చేపట్టిన నాయకులకు మెజారిటీ నేతల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ అవసరమనే విజ్ఞప్తులు వచ్చాయి. ఈ విషయాన్ని అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకురావాలని కోరినట్టు తెలిసింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చి త్వరలో 3 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న క్రమంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు అవసరమనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగానే పార్టీకి సమయం కేటాయించేవారు కావాలని నేతలంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి ముఖ్య నేతలు తగిన సమయం ఇవ్వడం లేదనే వాదన చాలా రోజులుగా పార్టీలో వినిపిస్తోంది.
తెలంగాణ కొత్త రాష్ట్రం కావడం, వివాదాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కొత్త రాష్ట్రం కాబట్టి అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచే విధంగా వ్యూహరచనలో కేసీఆర్ ఉన్నారని టీఆర్ఎస్ నేతలు అంగీకరిస్తున్నారు. అధికార పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కు వచ్చే నేతల సంఖ్య తగ్గింది. వచ్చే నేతలు కూడా ప్రెస్ మీట్లు నిర్వహించి వెళ్లిపోతున్నారు. జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే టీఆర్ఎస్ నాయకులు పార్టీ కార్యాలయంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. పార్టీ నేతలకు అందుబాటులో ఉండేందుకు ఓ ముఖ్య నేత కావాలని గులాబీ నేతలు కోరుకుంటున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ కుటుంబానికి చెందిన వారు ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ లేదా కవితను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తే బాగుంటుందన్నది చాలామంది నేతల కోరిక. కానీ చాలా సందర్భాల్లో ఈ ఇద్దరూ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అవసరం లేదని స్పష్టం చేశారు. మరో 2 ఏళ్లలో ఎన్నికల హడావుడి మొదలు కానున్న క్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అవసరం ఈసారి బలంగా వినిపిస్తోంది. ఏ నరసింహారావు, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్. 7 స్థానాలు, 7 అభ్యర్థులు పశ్చిమ గోదావరి టీడీపీని కలవరానికి గురిచేస్తున్నాయి. ఎమ్మెల్యే ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ ఇప్పుడు 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలుచుకునేందుకు నానా తిప్పలు పడుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల నుంచి ఖాళీ అవుతున్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు 7 నామినేషన్లు దాఖలు కావడం టీడీపీలో కలకలం రేపుతోంది. 2 స్థానాలను ఒకటి బీసీలకు, మరొకటి ఓసీలకు ఇవ్వాలని నిర్ణయించారు. చివరి నిమిషం వరకు అభ్యర్థుల పేర్లు ప్రకటించకుండా లీకులిచ్చుకుంటూ వెళ్లిన పార్టీ అధినేత చివరి నిమిషంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, పాందువు సీను పేర్లు ఖరారు చేశారు. టికెట్ ఆశించిన పలువురు అసంతృప్తి వ్యక్తం చేసినా బాహాటంగా బయటపడలేదు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉండడంతో అందులోనైనా అదృష్టం వరిస్తుందేమోనని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యేలు అంబికా కృష్ణ, ఈలి నాని భావిస్తూ నామినేషన్ల కార్యక్రమానికి హాజరయ్యారు. మిగిలిన వారు మాత్రం దూరంగా ఉన్నారు. చంద్రబాబు నిర్ణయంపై అసంతృప్తితో ఉన్న భీమవరం మండలం రాయలం టీడీపీ సర్పంచి కోళ్ల రామచంద్రరావు ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు చేయడం టీడీపీలో చర్చనీయాంశమైంది. కాపు వర్గానికి చెందిన కోళ్ల రామచంద్రరావు అలియాస్ అబ్బులు టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉన్నారు. ఈయన సోదరుడు నాగేశ్వరరావు ఈ మధ్యనే భీమవరం ఏఎంసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యే అంజిబాబుకు అత్యంత సన్నిహితుడైన నాగేశ్వరరావు సోదరుడు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేయడం పార్టీలో కలకలం రేపుతోంది. మెంటే పార్థసారథికి ఎమ్మెల్సీ ఇస్తానని చంద్రబాబు మోసం చేయడంతోనే ఆయనకు మద్దతుగా అబ్బులు నామినేషన్ వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఇండిపెండెంట్లుగా నరసాపురం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సాయినాథ్ ప్రసాద్, పెనుగొండ ఏఎంసీ మాజీ చైర్మన్ మేడపాటి సాయి చంద్రమౌళీశ్వర్ రెడ్డి, నరసాపురంకు చెందిన మైలా వసంతరావు, మాల మహానాడు అధ్యక్షుడు నల్లి రాజేష్ నామినేషన్లు దాఖలు చేయడం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. సాయినాథ్ ప్రసాద్, చంద్రమౌళీశ్వర్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు అధికార పార్టీలో ఉన్న అసంతృప్తి తమకు కలిసొస్తుందని ఆశిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల 2వ ప్రాధాన్య ఓటు కోసం ఇద్దరూ గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్సీ దక్కని సీనియర్ నేతలకు ఎమ్మెల్యేల కోటాలో అవకాశం ఉంటుందని, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉంటాయంటూ మంత్రులు ప్రచారం చేస్తూ అసంతృప్తుల నోరు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండిపెండెంట్లలో కొందరు నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశం లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. అదే జరిగితే పార్టీ పరువు పోతుందని తెలుగు తమ్ముళ్లు మథన పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఏకగ్రీవంగా 2 స్థానాలు దక్కించుకోవాలని అధినేత స్పష్టం చేయడంతో ఎలా ముందుకెళ్లాలో తెలియక జిల్లా టీడీపీ నేతలు తర్జన భర్జనలు పడుతున్నారు. ఏకగ్రీవం చేయలేక ఎన్నికల ద్వారా 2 స్థానాలు దక్కించుకునే ప్రయత్నం చేసి పరువు నిలబెట్టుకున్నామని సంబరపడాలా, ఏకగ్రీవం చేయలేకపోయామని బాధపడాలో తెలియని పరిస్థితుల్లో పశ్చిమ నేతలు గందరగోళానికి గురవుతున్నారు. వినాయక్, స్పెషల్ కరెస్పాండెంట్, సాక్షి టీవీ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా. వెల్కమ్ బ్యాక్. 10 మంది మరణానికి కారణమైన దివాకర్ ట్రావెల్స్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు నమోదు చేస్తుందా? నందిగామ బస్సు ప్రమాదంలో బస్సు నడిపిన డ్రైవర్ది తప్ప, ట్రావెల్స్ యాజమాన్యం తప్పేమీ లేదా? తమకు సంబంధించిన వారైతే చూసి చూడనట్టు వ్యవహరించడం ప్రభుత్వానికి చెల్లుతుందా? నందిగామ బస్సు ప్రమాదంపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో జరిగిన దివాకర్ ట్రావెల్స్ బస్ ప్రమాదంలో 10 మంది మరణించడం, పలువురు గాయపడడం దురదృష్టకరం.
ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం టెలికాన్ఫరెన్సుల పేరుతోనో సమీక్షల పేరుతోనో హడావుడి చేస్తుంటారు. కొంతకాలం క్రితం నెల్లూరులో ఘోర ప్రమాదం జరిగితే సమీక్ష చేసి మరుసటి రోజు నుంచి రోడ్డు ప్రమాదాలు జరగడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారు. ఆదేశం ఇస్తే సరిపోదన్న సంగతి ఆ తర్వాత జరిగిన అనేక రోడ్డు ప్రమాదాలు చెబుతున్నాయి. తాజాగా నందిగామ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంతమంది మరణించడానికి తప్పు కేవలం వాహనం నడిపిన డ్రైవర్దా లేక యాజమాన్యాల బాధ్యత కూడా ఉందా? ప్రభుత్వం తమకు సంబంధించిన వారిదైతే చూసి చూడకుండా పోవడం, వేరే వారిదైతే మరో రకంగా వ్యవహరించడం వంటివి చేస్తే ప్రజలకు ప్రభుత్వాలపై విశ్వాసం పోతుంది. ఇప్పుడు అదే జరుగుతున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ప్రమాదంలో ఇంతమంది మరణానికి కారణమైన బస్సు దివాకర్ ట్రావెల్స్కు చెందింది. ఆ ట్రావెల్స్ యజమానులు జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ ఎంపీ అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో బస్సు ప్రమాద ఘటనపై ప్రభుత్వం సరైన తీరులో స్పందించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. గతంలో జేసీ సోదరులు కాంగ్రెస్లో ఉండేవారు. అప్పట్లో మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద కూడా వారికి చెందిన బస్సే దగ్ధమైన ఘటనలో 40 మంది వరకు మరణించారు. ఆ ఘటన తీవ్ర కలవరం కలిగించింది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు వారికి వ్యతిరేకంగా ధర్నా చేసి దివాకర్ ట్రావెల్స్ అక్రమాలపై విచారణ జరగాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తదుపరి జేసీ సోదరులు టీడీపీలోకి మారడం, ఏపీలో ఆ పార్టీ అధికారంలోకి రావడంతో మొత్తం కథ మారిపోయింది. ఇప్పుడు కూడా నందిగామ వద్ద జరిగిన ప్రమాద కేసును తూతూ మంత్రంగా నడిపి కథ ముగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విపక్షం ఆరోపిస్తోంది. విపక్ష నేత జగన్ స్వయంగా అక్కడికి వెళ్ళినప్పుడు టీడీపీ కార్యకర్తలు కొందరు అడ్డుకునే యత్నం చేయడం ఆశ్చర్యంగానే ఉంది. అలాగే మృతులకు పోస్ట్ మార్టం సక్రమంగా నిర్వహించకపోవడం, డ్రైవర్ మద్యం తీసుకున్నది లేనిది చెప్పలేని పరిస్థితి ఉండడం, ఇవన్నీ అనుమానాలకు తావిచ్చే విధంగా మారాయి. దీనిపై జగన్ నిలదీస్తే ఆయనపై కేసు పెట్టారట. నిజమే, అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలు చేస్తే కనీసం కేసు నమోదు చేయడానికి కూడా వెనుకంజ వేస్తున్న పోలీసులు, పుష్కరాల్లో 29 మంది చనిపోతే కనీసం కేసు కూడా పెట్టలేని పోలీసులు నందిగామలో డాక్టర్లను, అధికారులను నిలదీస్తే కేసు పెట్టారట. అధికారంలో ఉంటే ఏమైనా చేయవచ్చన్న సంకేతం తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తోంది. ఇది మంచిది కాదు. టీడీపీ ఎంపీ సంస్థపైన కేసును పక్కన పెట్టి అధికారులను ఏదో అన్నారంటూ జగన్పై మొత్తం కేసును తిప్పి అసలు ప్రమాదాన్ని పక్కదారి పట్టించడానికి చంద్రబాబు యత్నిస్తున్నారు. విపక్ష నేత కూడా ప్రజల సమస్యలపై స్పందించడంలో తప్పులేదు. కానీ ప్రభుత్వంలో ఉన్న వారి ధోరణి ఎలా ఉంటుందో ఊహించుకుని వారు ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తారో గమనించి అడుగులు వేయడం అవసరం. లేకుంటే ఏదో ఒక కేసు పేరుతో వేధించే అవకాశం ఉందన్న సంగతి గమనించాలి. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు బస్సు యజమానుల నుంచి 20 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇప్పించాలన్న జగన్ డిమాండ్ అర్థవంతంగానే ఉంది. ఏదైనా ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే ఆ ఫ్యాక్టరీ యజమానుల నుంచి పరిహారం వసూలు చేస్తుంటారు. బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ప్రభుత్వం ఇవ్వదలుచుకున్నది ఇవ్వనివ్వండి, తప్పులేదు. కానీ బస్సుల యజమానుల నుంచి కూడా పరిహారం వసూలు చేయకపోతే వారు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తారన్న అభిప్రాయం బలపడుతోంది. లేకుంటే ఎక్కడ భువనేశ్వర్, ఎక్కడ హైదరాబాద్, 12 గంటల్లో వచ్చేయడం ఏమిటి? డ్రైవర్లకు సరైన విశ్రాంతి లేకపోవడం ఏమిటి? ఇలాంటి ఘటనలపై పార్టీలకు అతీతంగా విచారణ జరపకపోతే సమాజానికి నష్టం జరుగుతుంది. ఇవే కాకుండా ఒక పర్మిట్ తీసుకుని అనేక సర్వీసులు నడపడం, ఇతరత్రా పలు అవకతవకలకు బస్సు యజమానులు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అవకతవకలకు ఆస్కారం లేని విధానం రూపొందించడం, ప్రమాదాలు జరిగితే మాత్రం కఠినంగా వ్యవహరించడం, అలా చేయకపోతే చంద్రబాబు ఎన్ని సమీక్షలు, టెలికాన్ఫరెన్సులు, గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇచ్చినా జనానికి ఒరిగేదేమీ ఉండదు.